శ్రోతల కోరికపై వీక్షకుల కోరికపై కోరికపోయినా సరే తప్పదు, ఒక పాట పాడుతున్నా వినండి. కరోనాలో వచ్చేసావు హారర్ తోటి, అంతకుముందు తెచ్చేసావు బయోపిక్, తర్వాత వచ్చింది యాక్షన్ మూవీ, మరోసారి తెచ్చావు అవంగాడు, డైరెక్టరు ఎవరైనా న్యూ ఎనర్జీ తీసుకొచ్చి అందించావు మాకు పండగే మమ్మమ్మ ముట్టి, కొత్త జనరాతో వచ్చేసావు హిట్ గ్యారంటీ కదా. అది మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన డామినిక్ అండ్ ద లేడీస్ పర్సన్ అనే సినిమా చూసాము. సినిమా ఎట్లా ఉంది ఏంటి అనే దాన్ని పక్కన పెట్టేస్తే 2019లో పెరంబు అని చెప్పి ఒక అవాంత్ గార్డ్ అండ్ ఆర్టిస్టిక్ టైప్ మూవీతో మమ్ముట్టి మొదలుపెట్టిన ఈ విజయ యాత్ర కూతురు మీద ప్రేమ ఉన్న చూపించాల్సిన తండ్రి సినిమా అనమాట. అది అక్కడి నుంచి ఆ ప్రేమతోనే మొదలెట్టాడు, ప్రేక్షకుల మీద అభిమానుల మీద. అక్కడి నుంచి మొదలెట్టే విజయ యాత్ర నెక్స్ట్ యాత్రతో మొదలయ్యి అన్ని రాష్ట్రాల్లోనూ ఒక రకంగా చెప్పాలంటే మమ్ముట్టి ఈ రోజుల్లో చేస్తున్న ప్రయోగాలు ఏ యాక్టర్ వాళ్ళ కెరీర్ మొత్తం మీద చేయలేదు. గత 5 ఏళ్లలో మమ్ముట్టి చేసిన ప్రయోగాలు అన్ని విజయాలు కూడా వేరే ఏ యాక్టర్ కూడా వాళ్ళ కెరీర్ మొత్తం సాధించలేదు. అన్ని విజయాలు ఉన్నాయన్నమాట. ఆయా సినిమాలు ఏవై ఎట్లా ఉన్నాయి ఏంటని పక్కన పెట్టేస్తే దాదాపు ప్రతి జనరాన్ని టచ్ చేస్తూ మోహన్ లాల్ కంప్లీట్ యాక్టర్ అనిపించుకున్నా కూడా ఈ మధ్యకాలంలో ఫెయిల్ అవుతుంటే మమ్ముట్టి కొత్త దర్శకులకి పాత దర్శకులకి ఫెయిల్ అయ్యి సక్సెస్ఫుల్ కోసం అరువులు చూస్తున్న కొత్త దర్శకులందరికీ పాత దర్శకులు కూడా ఈ రోజున హిట్ ఎట్లా అయ్యాలి అన్నదానికి ఒక మంచి కేర్ ఆఫ్ అడ్రస్గా మారాడు. దాంతోపాటు తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ ఉన్న స్టఫ్తో హై క్వాలిటీ ఫిల్మ్ మేకింగ్తో ఉండేటట్టుగా చేయడంతో పాటు ఇంకో రకంగా ఏం చేస్తున్నాడంటే మమ్ముట్టి ఎక్స్పెరిమెంట్ చేసేందుకు గాను వాళ్ళకి అవకాశం ఇస్తూ తాను కొత్తగా మలుచుకుంటున్నాడు. తన కొడుకుతో పోటీ పడుతున్నాడు. ఈ రోజున వస్తున్న కొత్త తరం వాళ్ళతో కూడా పోటీ పడుతున్న నటులతో 73 ఏళ్ల వయసులో ఈ రోజున ఈ విధంగా ఎనర్జీతో ఉన్నాడో మనం చూస్తూనే ఉన్నాం. అతను చేసిన లేటెస్ట్ మూవీ వచ్చేసరికి గౌతమ్ వాసుదేవ్ మీరంతో డామినిక్ అండ్ ద లేడీస్ పర్స్. ధ్రువ నక్షత్రం సినిమా ఆగిపోయింది, దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాడు. గౌతమ్ ఈ మధ్య కాలంలో ఫామ్లో లేడు. మరి మమ్ముట్టితో చేస్తే సినిమా ఫామ్లో వచ్చాడా అంటే కొంతవరకు వచ్చాడని చెప్పాలి. కాదే గౌతమ్ చేసిన కొన్ని ఫ్లాస్ మొత్తాన్ని మమ్ముట్టి తన కరిష్మాతో తన నట సామర్థ్యంతో బాగా అధిగమించేసి సినిమాకి మంచి నిండుతనాన్ని తీసుకొచ్చాడు. ఈ సినిమా ఏంటంటే ఆల్రెడీ ఒక కాప్ ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, సిఐ. అతను కొన్ని పరిస్థితుల వల్ల నెగిటివ్గా ఉండి అతను ఉద్యోగం కాస్త ఊడిపోతుంది. అవన్నీ మనకి ఎప్పుడు చూసే సెట్టింగ్లే. తర్వాత అతను ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టుకుంటాడు. ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ అంటే మన సినిమాల్లో పాతతర నవలలాగా ఒక అసిస్టెంట్ పెట్టుకుని అది ఇది అంటూ హార్ట్ ట్రూత్ అంటూ హత్యల్ని నేర ప్రసవం చేయడం కాదు. విడాకులు తీసుకునే సందర్భంలో వచ్చేవో లేదా అక్రమ సంబంధాల గురించి కనుక్కుంటామో, లేకపోతే కనుక పెళ్లికి ముందు అబ్బాయి ఎట్లాంటి వాడు కనుక్కుని నార్మల్ కేసెస్ లాంటివి చూస్తూ ఉంటాడు. దాంతోపాటు కొన్ని మంచి మంచి కేసులు జరుగుతుంటాయి. ఇక్కడ ఏమవుతుందంటే ఒక రోజున వాళ్ళ ఇంటి ఓనర్ ఇతనికి ఒక మంచి ఆఫర్ ఇస్తుంది. ఈ హాస్పిటల్లో నాకు ఒక లేడీస్ పర్స్ దొరికింది, అది దాని ఓనర్ ఎవరో కనుక్కుంటే దాన్ని తిరిగి ఇచ్చేస్తాను, ఈ పనులు నా చేసి పెట్టామంటే నేను ఇంకా అద్దెని వైవర్ చేసేస్తాను అంటే అద్దెని తీసేస్తాను, కొంత అద్దెని కట్టాలని పని లేకుండా నేను వైవర్ ఇస్తానంటుంది. దాన్ని బేస్ చేసుకుని మమ్ముట్టి ఇది కూడా నాకు పనైనా అనుకుని దిగుతాడు. అక్కడి నుంచి కథ ఎన్ని మలుపులు తిరుగుతుందని మనందరికీ తెలిసింది. ఎందుకంటే ఏ సినిమాలో అయినా సరే చాలా చిన్నది కొన్ని సమస్య నుంచిందే చాలా పెద్దదిగా మారుతుంది. మనం డిటెక్టివ్ మూవీ చూసాం కదా, మిస్కిన్ తీసిన విషయాలది. దాంట్లో ఏమవుతుంది, మనకి చిన్నపిల్లాడు కుక్కను వెతికి పెట్టడం అనే పాయింట్ దగ్గర కథ మొదలై ఎక్కడెక్కడెక్కడో తిరిగింది కదా. ఇది కూడా అంతే అనమాట. అన్ని రకాల మలుపులు ఉంటాయి. కాకపోతే మమ్ముట్టి క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. దీంట్లో ఆ క్యారెక్టరైజేషన్, ఆ ఫన్ కానీ ఆ విట్ కానీ ఒక రకమైన ఇదిగా ఉంటుంది. సినిమా మొదట్లో దాదాపుగా గంట సేపు మమ్ముట్టి క్యారెక్టర్ని, ఆ క్యారెక్టర్ చుట్టూ ఉండే పరిస్థితుల్ని అలా ఎలా బిహేవ్ చేస్తాడు, ఎందుకు ఇట్లా ఉన్నాడు అన్నది దాన్ని చూపిస్తారు. అది చెక్ చేయడం వల్ల మన చివరిలో వచ్చే పేల్స్ని బాగా పేలినాయి. కానీ ఈ గంటమడు బాగా స్లోగా ఉంది సినిమా, అవసరం ఎటుపోతాడో తెలియనట్టు కనిపిస్తుంటుంది. దానికి తోడు అతను అసిస్టెంట్గా చేసిన గోకుల్ సురేష్ కూడా బాగా చేశాడు. కానీ షర్లాక్ హోమ్స్ డాక్టర్ వాడుతున్నారు ఏం చేస్తే లేదు, చేశాడంటే బాగుంది. వాళ్ళిద్దరు మంచి కాంపిటీషన్ కొన్ని చేసుకొని మంచి ఫన్ జనరేట్ అయింది. తర్వాత సెకండ్ హాఫ్లో మంచి ట్విస్ట్స్ వస్తాయి 1-2 చోట్ల. కాకపోతే ఆ ట్విస్ట్లలో మనకి ఎట్లా ఉంటాయంటే ఎగ్జిక్యూషన్ కూడా చాలా సింపుల్గా ఉండి నేరేటివ్ బిట్స్ అంటే ఎట్లా ఉంటాయంటే మనం ఎప్పుడూ చూసే రకంగానే ఉంటాయి. అంటే ఒక టెంప్లెట్ ఒక డిటెక్టివ్ ఫిక్షన్ కానీ లేకపోతే ఒక జనరిక్ డిటెక్టివ్ ఫిక్షన్ కానీ చూస్తుంటుంది. దీంట్లో వైవిధ్యం వల్ల మమ్ముట్టి క్యారెక్టరైజేషన్, ఆ క్యారెక్టరైజేషన్ మమ్ముట్టి ఎలాంటి హీరోయిజము చూపించకుండా అనవసరం హెచ్చులకు పోకుండా ఒక పాత్రలాగా జీవిస్తూ మన పక్కింటి పెద్ద ఆయనలాగా ఉంటాడనమాట. ఆ కొన్ని సందర్భాల్లో అతను నలుగురు చేత మాటలు పడతాడు. తన పాత సినిమాల మీద తనే సెటైర్ వేసుకుంటాడు, తన స్టార్టప్ మీద కూడా సెటైర్ వేసుకుంటాడు. దాన్ని మళ్ళీ తనే ఎంజాయ్ చేస్తాడు కూడా. అట్లాగే క్లైమాక్స్లోకి వచ్చేసరికి వేరే పాత్ర కొంచెం లీడ్ ఎక్కువ తీసుకోవాల్సి వచ్చినాడు, అక్కడ తన టైం ఇచ్చేసాడు. కానీ మమ్ముట్టిలో విశేషం ఏంటంటే మొదటి నుంచి కూడా అతను ఎప్పుడు ఏ సినిమా చేసినా సరే దాదాపు 20 నిమిషాల తర్వాత 30 నిమిషాల తర్వాత స్క్రీన్లోకి వస్తాడు. అంటే నా స్క్రీన్ టైం ఎంత ఉంది అనేది దానికన్నా కూడా
నేను ఎంత క్వాలిటీ ఆఫ్ టైం నేను స్క్రీన్ మీద చూపించగలగా నా అభిమానులుగా చూసుకుంటాడు కాబట్టి అతని అభిమానులు కూడా ఎప్పుడైనా యాక్షన్ కానీ మాస్ కానీ ఎక్కువ సినిమాలు చేయకపోతున్నా సరే అతను దాన్ని బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో కథనం పర్లేదు బాగానే ఉంటుంది, కానీ చెప్పాను కదా మొత్తం జనరిక్గా ఉంటుంది. క్యారెక్టరైజేషన్ మాత్రం కొత్తగా ఉండడం వల్ల మనకి నడిచిపోయిందని చెప్పి, అట్లాగే స్క్రీన్ ప్లే కూడా కొన్ని చోట్ల స్లగ్గిష్గా అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో మంచి ఊపు వస్తుంది, ఎస్పెషల్లీ చివరి 20 to 30 minutes బ్లాక్ వచ్చేసరికి మనకి మంచి హై ఇస్తుంది అనమాట. ఆ ట్విస్ట్ కానీ అవన్నీ చాలా బాగుంటాయి. యాక్షన్ కూడా కాదు, ఎక్కువ యాక్షన్ సీన్ మరీ లేకుండా ఏదో చూశారు. కొంచెం యాక్షన్ సీన్స్ కూడా ఈ మధ్యకాలంలో టర్బో అనే మమ్ముట్టి మూవీతో పోలిస్తే కొంచెం తక్కువే చేశారు. మమ్ముట్టి ఎనర్జీ బాగానే ఉంది, బట్ ఆ కొరియోగ్రాఫ్ చేసిన విధానం అట్లా ఉంది. మ్యూజిక్ వచ్చేసరికి ప్రత్యేకంగా ఏం లేదు, కానీ లాస్ట్ 20 minutesలో చాలా బాగా వచ్చింది. మిగిలిన చోట మనం మ్యూజిక్ ఏం ఎలివేట్ చేయరు, సినిమా మొత్తాన్ని ఎలివేట్ చేసేది మమ్ముట్టి, అతని స్టార్డమ్, అదే అతను ఆరా. ఎందుకంటే మమ్ముట్టిలో చూడంగానే అతను ఒక స్టార్ అని మనకు తెలిసిపోయేటట్టుగా ఆరా కనిపిస్తుంటుంది. దాన్ని బాగా యూజ్ చేసుకున్నాడు దర్శకుడు, దాన్ని బాగా ప్రజెంట్ చేశాడు మమ్ముట్టి. సో అదనమాట సినిమా గురించి చెప్పాలంటే. సినిమాటోగ్రఫీ చాలా అట్మాస్ఫియరిక్గా బాగుంది. బిగినింగ్ అంతా వైబ్రెంట్ అట్మాస్ఫియర్తో మనకు ఉండి తమాషాగా సరదాగా అనిపిస్తూ ఉండి, ఎప్పుడైతే కాస్త సీరియస్గా వచ్చేసి మెయిన్ పాయింట్ దగ్గర కోర్ పాయింట్ దగ్గరకు వచ్చి డార్క్ ఎలిమెంట్స్ వస్తాయో అప్పుడు ఆ కెమెరాలో ఒక రకమైన స్టడీ యాంగిల్స్ అవి పెడతారు. చాలా బాగా ఎట్లా ఉంటుందంటే ఒక మనిషి ఎదురుగా నించుని ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారో ఒక ఇంట్లోనో లేదా పక్కన ఎక్కడో చూస్తున్నట్టుగా ఎట్లా ఉంటుందో అదే రకంగా చేస్తుంటారు. ఆ రకమైన అనుభూతిని మనకు కలిగించేలాగా స్టడీ కెమెరాతో ఇస్తారనమాట, స్టడీ యాంగిల్స్ అని పెట్టేసి. ఇది కూడా చాలా బాగుంది. ఎడిటింగ్ వచ్చేసరికి మంచి షార్ప్ ఉంది. సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ చెప్పాం కదా మనకు ఆల్రెడీ స్లగ్గిష్గా నేరేషన్లో వచ్చి ఫాల్ట్ అదే రేటెడ్ ఫాల్ట్ మనం చెప్పలేము. సో ఓవరాల్గా సినిమా చూస్తే మేమైతే 4కి 2.75 రేటింగ్ ఇస్తాము. సినిమాలో మమ్ముట్టి క్యారెక్టరైజేషన్ కోసం చూడొచ్చు అని చెప్పట్లేదు, మంచి సినిమానే చూడాలనుకుంటే వన్ టైం డీసెంట్ వాచ్. మమ్ముట్టి క్యారెక్టరైజేషన్ని దానికున్న పొటెన్షియల్ మనం అర్థం చేసుకుని చూస్తే కొంచెం డిసప్పాయింట్ కావచ్చు. బట్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ తన తొలి మలయాళం సినిమాలో బాగానే చేశాడని చెప్పొచ్చు. ఫన్ ఎంటర్టైన్మెంట్ బాగుంది, తీసుకొచ్చిన పాయింట్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం కూడా బాగుంది. ఎక్కడ బోర్ అనేది మరీ ఎక్కువ కొట్టకుండా ఉంటుంది కాబట్టి ఈ సినిమాను మనం చూడొచ్చు. రికమెండెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి నథింగ్ ఫ్యాక్టర్ ఫర్ మోర్ రివ్యూస్ అండ్ మెనీ ఫన్ ఈవెంట్స్. Thank you very much.